కొంతమంది మీరు చెప్పినట్టు 2 టైమ్స్ బ్రష్ చేస్తున్నామండి, మౌత్ పుక్కిలిస్తూనే ఉన్నాము, క్లీన్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇంకెక్కడో ఒక 2 అవర్స్ బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందని అంటూ ఉంటారు. సో, రీజన్స్ ఏంటి ఇంకా? సో ఒకటొచ్చేసి ఇంపార్టెంట్ రీజన్, ఇప్పుడు మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి మనకి లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్. వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నోరు డ్రై అయిపోతుంది. సో నోరు డ్రై అయిపోయినప్పుడు మన నోట్లో ఎప్పుడైనా సరే మనకు సలేవా కానీ లాలాజలం కానీ ఉండి ఇట్ కీప్స్ ద మౌత్ యాక్టివ్. సో మాయిస్ట్గా ఉంచుతుంది. సో తడిగా ఉంటే మనకి ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉండదన్నమాట. సో మన అదే సలైవాలో వీ హ్యావ్ వెరీ హెల్ప్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో డ్రై అయిపోయింది అనుకోండి నోరు, మనకు డ్రై అయిపోయినప్పుడు మనకు అవసరమైన మైక్రో ఆర్గానిజమ్స్ పోతాయి, అనవసరమైనవన్నీ యాక్టివ్ అవుతాయి. సో అప్పుడు వచ్చేసి మనకి దుర్వాసన రావడానికి స్కోప్ ఉంది. సో లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ రోజుకి మినిమం 3 to 4 లీటర్స్ అన్న బేర్ మినిమం అండి. ఫర్ ఎనీ నాట్ ఓన్లీ డెంటల్ ఇష్యూస్ కాదు, ఎవరికన్నా సరే మినిమం 3 to 4 లీటర్స్ తీసుకోమంటాం. నోటికే కాకుండా మన బాడీ మొత్తానికి కూడా వాటర్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డోంట్ టేక్ వాటర్ ఫర్ 2 days మజిల్ స్ట్రింక్ అయిపోతాయి. మజిల్ స్ట్రింక్ అయిపోయినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ. సో బాడీ మొత్తం ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ నోటి దుర్వాసన కానీ డ్రై మౌత్ అంటాం. సో డ్రై మౌత్ అనేది రాకుండా కాపాడుకోవటానికి ప్లెంటీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు మాకు మోస్ట్ కామన్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే వాళ్ళ షిఫ్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ వాళ్ళకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 3 to నైట్ 12 ఉంటుంది. ఓకే, సో 12కి పడుకొని వాళ్ళు మధ్యాహ్నం 10 or 11 లేస్తారు. సో బ్రషింగ్ ప్యాటర్న్ అనేది మారిపోయింది. సో బ్రషింగ్ ప్యాటర్న్ మారిపోయేపాటికి మన బాడీ ఈజ్ యూజ్ టు డయూనల్ క్లాక్స్. సో రోజు ఒక టైంకి బ్రష్ చేయటం కానీ, రోజు ఒక టైంకి తినటం కానీ అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ కరెక్ట్ టైంలో తినలేదనుకోండి, బాడీలో మనకి స్టమక్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి పళ్ళు బాగానే ఉంటాయి, డ్రై మౌత్ ఉండదు, కానీ గ్యాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో అది నోటి నుంచి కాదు, అది పొట్లోపల్లో నుంచి GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో వీళ్ళకి ఏంటి అంతా బాగానే ఉంటాయి కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అగైన్ గొంతు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, టాన్సిలైటిస్ ఉంది, సైనసైటిస్ ఉంది, అలాంటప్పుడు మాట్లాడినప్పుడు దట్ ఈస్ వెరీ కామన్. ఫ్యూ డేస్ అనేది దుర్వాసన ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ మైనర్ పాయింట్స్ విచ్ మెనీ పేషెంట్స్ నెగ్లెక్ట్.